ఈరోజు 9వ శ్లోకం. మహీమూలాధారే కమప మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపిభ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి. మాత అంటే ఓ తల్లి, మహీం పృథ్వీతత్వాన్ని, మూలాధార చక్రాన్న, కం జలతత్వాన్ని, మణిపురే మణిపురిక చక్రమున, హుతవహుం అగ్నితత్వాన్ని, స్వాదిష్టాన చక్రమున, మరుతం వాయుతత్వాన్ని, హృది అనాహత చక్రంలో అంటే హృదయంలో, ఆకాశతత్వాన్ని, ఉపరి విశుద్ధ చక్రమున, మనోపి మనస్సు అనే ఆలోచనల వేదిక, భ్రూమధ్యే కనుబొమల మధ్య గల ఆజ్ఞాచక్రం చేత నియంత్రించబడుతూ ఉంటే, కులపదం కౌళ మార్గాన్న అంటే సుషుమ్నా నాడి ద్వారా, సకలమపి అంతా, భిత్వా విచ్ఛేదమై, సహస్రారే పద్మే సహస్రారం అనే పద్మంలో, రహసి ఏకాంతంతో కూడిన దానివై, పత్య సహా కేవలం నీ భర్త అయిన సదాశివుని సన్నిధిన విహర క్రీడిస్తున్నావు. ఇది యోగ సంబంధార్థంగా భావింపబడాలన్నమాట. అంటే ఓ పరమేశ్వరి, మూలాధార మణిపుర స్వాదిష్టాన అనాహత విశుద్ధ చక్రాల్లో క్రమంగా గల భూతత్వం, జల అగ్ని వాయువు ఆకాశ మనస్తత్వాలను అధిగమించి నువ్వు సుషుమ్నా సర్వస్వాన్ని భేదించి సహస్రదళ పద్మంలో ఏకాంతంలో నీ పతిదేవునితో విహరిస్తుంటావు తల్లి అని ఇక్కడ ఆచార్యుల వారు అమ్మని ధ్యానిస్తున్నారు. ఇక్కడ చక్రధ్యానం జరుగుతోంది. ఆయన ప్రకారం, ఆచార్యుల వారి ప్రకారం మన జీవితాన్ని ఆనందంగా గడపాలంటే శ్రీచక్ర ధ్యానం అత్యంత ఆవశ్యకం అంటారు ఆయన. మన శరీరాన్ని ఆధారం చేసుకొని కోటాను కోట్ల జీవరాశులు జీవిస్తున్నాయి కదా. ప్రతి అణువు ప్రతి కణం శ్వాసిస్తోంది. భూమి మీద ప్రాణి బతకాలంటే సౌరశక్తే ప్రధాన ఆవశ్యకం. మన శరీరం అనే విశ్వానికి ఆత్మే సూర్యుడు. ఈ సూర్యుడు ఎక్కడున్నాడు మన శరీరంలో అంటే అనాహత చక్రంలో ఉంటూ మణిపురి చక్రంలో ప్రకాశిస్తూ మన శరీరంలో జీవరాశులన్నిటి జీవనాన్ని అతను చేకూరుస్తున్నాడు. ఈ చక్రాల్లో కానీ ఇంబ్యాలెన్స్ వస్తే మన జీవితాల్లో కూడా మనకి ఇంబ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి ఈ బ్యాలెన్సింగ్ అనేది మనం సాధించాలంటే అమ్మవారిని ధ్యానించాలంటే ఈ చక్రాల అవేర్నెస్ మనకి కనీసం ఉండాలి. అంటే ఇక్కడ ఓ తల్లి భగవతి, నీవు మూలాధారంలో ఉన్న భూతత్వాన్ని, స్వాదిష్టాన చక్రంలో అగ్నితత్వాన్ని, అంటే మనలో ఉన్న పంచతత్వాలు ఏ ఏ చక్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తున్నారు. మూలాధారంలో ఉన్న భూతత్వాన్ని, స్వాదిష్టాన చక్రంలో అగ్నితత్వాన్ని, మణిపూరక చక్రంలో జలతత్వాన్ని, అనాహత చక్రంలో వాయుతత్వాన్ని, విశుద్ధ చక్రంలో ఆకాశతత్వాన్ని, ఆజ్ఞాచక్రంలో మనస్తత్వాన్ని సుషుమ్నా మార్గం గుండా ఛేదించి సహస్రారం చేరి అక్కడ నీ భర్త అయిన సదాశివంతో కలిసి జీవిస్తున్నావమ్మా అన్నారు. అంటే ఇక్కడ ఆ రకంగా ఆధార చక్రం నుంచి అంటే మూలాధారం నుంచి నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తిని నిద్రలేపి సహస్రారానికి చేర్చి మళ్ళీ ఆ శక్తిని ఆధార చక్రానికి చేర్చడమే సమయాచారం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి శ్లోకం వరకు అమ్మ స్థూల సూక్ష్మ రూపాల్ని మనం వర్ణించుకున్నాం. ఇక్కడ వర్ణిస్తున్నది కుండలిని రూపం. ఈ కుండలిని అనేది అందరిలో ఉంటుంది, మనకి తెలిసినా తెలియకపోయినా. విలేజెస్లో ఎక్కడో వాడికి కిడ్నీ అనేది తెలియదు, కానీ వాళ్ళలో కిడ్నీ లేకుండా ఉండదు కదా. కాబట్టి మనకి అవేర్నెస్ ఉన్నా లేకపోయినా ఈ చక్రాలు, ఈ తత్వాలు, ఈ నాడులు అన్నీ కూడా మనలో అవి వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. ఇక్కడ మనకి మూలాధార చక్రం ఎక్కడుంది? మన బాడీకి మనం కూర్చునే స్థానంలో బుధస్థానంలో ఉంటుంది. స్వాదిష్టాన చక్రం లింగస్థానంలో ఉంటుంది. మణిపూరిక చక్రం నాభిస్థానంలో ఉంటుంది. అనాహత చక్రం హృదయ స్థానంలో ఉంటుంది. విశుద్ధి చక్రం కంఠస్థానంలో ఉంటుంది. ఆజ్ఞా చక్రం భృకుటి స్థానంలో ఉంటుంది. సహస్రదళ పద్మం వీటన్నిటికీ పైన ఉంటుంది. ఈ చక్రాల్లో మనం ఒకటి గమనించాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం ఉంది. ఆధార చక్రానికి భూతత్వం ఉంది, స్వాదిష్టానానికి అగ్నితత్వం ఉంది, మణిపురానికి జలతత్వం ఉంది, అనాహతానికి వాయుతత్వం ఉంది, విశుద్ధి తత్వానికి ఆకాశతత్వం ఉంది, ఆజ్ఞాచక్రానికి మనస్తత్వం ఉంది. మనం ఒక్కసారి పంచోపచార పూజని మనం చేస్తాం. లం పృథ్వీ తత్వాత్మిక ఏ గంధం పరికల్పయామి అని మొదలు పెడతాం కదా. ఈ పంచోపచార పూజ చేసేటప్పుడు ఈ పంచతత్వాల్ని మనం ఒక్కసారి
మనం స్పృశించడం వల్ల మనలో నిత్యం ఆ పూజా విధానం చేస్తూ ఉంటే వాటికి తగ్గ తత్వాలు కూడా మనకి చక్కగా సింబాలిక్గా సంకేతపరంగా చెప్పేశారు అక్కడే. లం పృథ్వీ తత్వాత్మకాయే గంధం పరికల్పయామి. భూతత్వానికి ఏంటి? గంధమే కదా. హమ్మ ఆకాశతత్వాత్మకాయే పుష్పం పరికల్పయామి, పుష్పం వాసనకి. ఈ రకంగా ఎం వాయుతత్వాత్మకాయే ధూపం పరికల్పయామి. రం తత్వాత్మికాయే దీపం పరికల్పయామి. వమ్ అమృతత్వాత్మికాయే అమృత నైవేద్యం పరికల్పయామి. సర్వతత్వాత్మికాయే సర్వోపచార పూజాం పరికల్పయామి అంటాం మనం. అంటే ఈ పంచోపచార పూజ ఎందుకంటే కనీసం పూజ చేయలేని వాళ్ళు కనీసం ఈ పంచోపచారాలన్నా చేయండి అంటారు. ఈ ఉపచారాలు నిత్యం చేస్తూ ఉంటే మనలో షట్చక్ర జాగరణ జరుగుతుంది. ఈ షట్చక్ర జాగరణ చెయ్యాలి, కుండలిని జాగరణ అంటే సరి అని గురువు ఉండాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఎవరు అంటే వాళ్ళే స్వంతంగా చేయడానికి వీల్లేదు. అలా చెయ్యలేని వాళ్ళు కూడా భక్తితో దీన్ని సాధించవచ్చు, జ్ఞానంతో సాధించవచ్చు. నిత్యం మనం సాకార పూజ చేస్తూ ఒక రకమైన డిసిప్లిన్తో మనం కానీ ఈ రకమైన శబ్ద విజ్ఞానం అంటే ఈ శబ్దాలని మనం పలుకుతూ ఉంటే మనకి తెలియకుండానే మన ఋషులు ఎంత కరుణామయులు అంటే సామాన్య జీవులు గృహస్థాశ్రమంలో ఎంతో బిజీగా ఉంటారు. వాళ్ళు పాపం లౌకిక విషయాల్లోనే అయినా వాళ్ళని తరింప చేయాలని ఎంత సింప్లిఫై చేసి ఇచ్చారంటే ఈ చక్ర జాగరణ వాళ్ళ భక్తి మార్గంలో నియమిత కర్మలతో వెళ్తున్నా వాళ్ళల్లో నెమ్మదిగా చక్ర జాగరణ జరుగుతుంది. ఎందుకంటే ఇందాకలే చెప్పుకున్నాం కదా, ఆధార చక్రానికి భూతత్వం, స్వాధిష్టానానికి అగ్నితత్వం, మణిపురానికి జలతత్వం, అనాహతానికి వాయుతత్వం, విశుద్ధి చక్రానికి ఆకాశతత్వం, ఆజ్ఞా చక్రానికి మనస్తత్వం. ఇవన్నీ మన పూజా సామాగ్రిలో ఉంటాయి చూడండి మీరు. అంటే ఇంకా వీటన్నిటిపైన సహస్రదళ పద్మ ఉంది, అదే సహస్రారం. అంటే మన పూజ అనేది ఏదో గుడ్డిగా చేసే ఒక మూఢ ఆచారం కాదు. వీటికి శబ్దాలకి మన శరీరానికి అండపిండ సమన్వయానికి ఒక రకమైన సంబంధాన్ని కూర్చి టెక్నాలజీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి శరీరం అంటే భోగ వస్తువు కాదు, యోగ వస్తువు. ఋషుల ప్రకారం ఈ శరీరాన్ని ధరించి సుఖాలని మనం ఏదో ఆశించి దాని గురించే ఏదో సుఖపడి మళ్ళీ మట్టిలో కలిసిపోవడం కాదు మనకి. అలాగా కుండలిని శక్తి కానీ అధోముఖంలో ఉంటే మనకి ఎప్పుడు కూడా శరీరమే నిజం, దీంట్లో సుఖాలే అనుభవించాలనిపిస్తుంది. కుండలిని ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ ఉంటే మనలో ఉండే ఆత్మ చైతన్యం వికాసం చెంది మనలో ఉండే ప్రవృత్తులు అవన్నీ కూడా ఊర్ధ్వముఖంగా బయలుదేరి ఆ రకమైన సాధనా మార్గంలో జీవుడు ప్రయాణం చేసినప్పుడు ముందు భక్తి, తర్వాతన జ్ఞానం, ఆ తర్వాతన మనకి కావలసిన మోక్ష విద్య అనేది బ్రహ్మ విద్యలోకి అడుగు పెడతాడనమాట. అందుకని మానవ శరీరంలో మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మనాడి అంటే సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడికి రెండు వైపులా ఆధార చక్రం నుంచి ముక్కురంధ్రం దాకా ఇడా పింగళ నాళ్ళు వ్యాపించి ఉంటాయి. వీటిలో ఎడమవైపు ఉండేది ఇడానాడి, అదే చంద్రనాడి అంటారు. ఇది పిత్రియానం. కుడివైపు ఉండేది పింగళానాడి, అది సూర్యనాడి. దేవయానం. ఈ నాడులలో సూర్యచంద్రులు ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ముందుగా చంద్రుడు తన కిరణాల ద్వారా అమృతాన్ని ప్రసరింపచేస్తూ వెళ్తూ ఉంటాడు. ఆ వెనుక వచ్చే సూర్యుడు ఆ అమృత బిందువుల్ని హరించి వేస్తూ ఉంటాడు. ఈ రకంగా వీళ్ళిద్దరూ తిరుగుతూ ఆధార చక్రంలో కలుస్తారు. చంద్ర సూర్యులు కలిసిన రోజు అమావాస్య అవుతుంది. వారు ఆధార చక్రంలోకి వచ్చిన రోజు అమావాస్య. ఆ రోజు సమయాచారంలో కుండలికి అర్చన ఉండదు. కానీ కౌళాచార్యులు మాత్రం ఆ రోజున విశేష అర్చన చేస్తారు. సూర్యచంద్రుల ఆధార చక్రంలో కలిసిన రోజే అమావాస్య కాబట్టి ఆధార స్వాధిష్టానాలు అంధకార బంధురాలు అవుతాయి. చంద్రుని కిరణాల నుండి ఏ అమృత బిందువులు అయితే జారుతాయో వాటిని ఆహారంగా తీసుకొని కుండలిని శక్తి సుఖంగా నిద్రపోతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని జాగృతం చేయాలి. ఎప్పుడైతే దానికి ఆహారం దొరకదో అప్పుడు ఆ శక్తి జాగృతం అవుతుంది. అందుకే మనకి యోగంలో మనం ఏం చేస్తామంటే ఊపిరిని నిలబెడతాం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనం నియంత్రిస్తే మనలో మూలాధారంలో ఉండే కుండలిని శక్తికి ఒక్కసారి చిన్న జర్క్లాగా వచ్చి అది దానికి కావాల్సిన ఆహారం దొరకదు కాబట్టి ఒక్కసారి పైకి లేచి చూస్తుంది. చూడడంతో మనం కానీ అప్పుడు మంచి సంకల్పాలతో ధ్యానం అవి చేస్తే అప్పుడు మనం దాన్ని పైకి లేపగలుగుతాం. ఆ శక్తి జాగృతం అవుతుంది. అంటే చంద్రకిరణాల నుంచి అమృత బిందువులు జాలవారకుండా చేస్తే అలా జరగాలంటే ఏం చేయాలి? సూర్యచంద్రుల గమనం ఆగిపోవాలి. అంటే ఏం చేయాలి? పిండాలు చెప్పుకున్నాం కదా,
ఆ నాడులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని బంధించాలి. సాధకుడు ఎప్పుడైతే శ్వాసను బంధిస్తాడో అప్పుడు చంద్రగమనం ఆగిపోతుంది. దాంతో కిరణాల నుంచి వచ్చే అమృత జల్లులు ఆగిపోతాయి. కుండలిని శక్తికి ఆహారం దొరకదు. నిరాహారి అయిన కుండలిని ఏమవుతుంది, జాగృతమై బుసలు కొడుతూ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి సహస్రారం చేరుతుంది. అంటే మూలాధారంలో కుండలిని శక్తి నిద్రావస్థలో ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇక్కడి నుంచే సుషుమ్నా నాడి బయలుదేరుతుంది. కుండలిని శక్తి నిద్రావస్థలో ఉన్నంత వరకు మనకేంటంటే అధోముఖంగా ఉన్నంత వరకు ఈ సిరి సంపదలు, భోగభాగ్యాలు, భార్యా పిల్లలు, ఈ ప్రపంచం అంతా ఇదే నిత్యం అనిపిస్తుంది. కనిపించని పరబ్రహ్మ కోసం పాకులాడడం అనేది ఒక వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, అది వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. ఆ కుండలిని శక్తి మేల్కోగానే ఈ మాయ తొలగిపోతుంది. నేను నాది అనే భ్రాంతి కూడా నశించిపోతుంది. కాబట్టి షట్చక్రాల్లో రెండు తర్వాత ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. షట్చక్రాల్లో రెండు చక్రాల తర్వాత ఒక గ్రంథి ఉంటుంది. ఆధార స్వాధిష్టానాల తర్వాత బ్రహ్మగ్రంథి, మణిపూర అనాహతాల తర్వాత విష్ణు గ్రంథి, విశుద్ధ ఆజ్ఞా చక్రాల తర్వాత రుద్రగ్రంథి ఉంటాయి. వీటినే గ్రంథిత్రయం అంటారు. ఈ శ్రీచక్రంలో 3 వృత్తాలు ఉంటాయి కదా, అవి పంచదశి మహామంత్రంలో 3 హ్రీంకారాలు ఈ గ్రంథులతో పోల్చబడ్డాయి. గ్రంథి అంటే ఏంటి అసలు, మామూలుగా చిక్కుముడి, కడుపు అనమాట. అవయవ సంధి అని కూడా అర్థం. చిక్కుముడిగా ఉండి విడదీయడానికి వీల్లేని స్థితిని గ్రంథి అంటారు. అంటే జాగృతమైన కుండలిని శక్తి సుషుమ్నా ద్వారా పైకి బయలుదేరి ఆధార స్వాదిష్టాలని దాటిన తర్వాత బ్రహ్మగ్రంథి చేరుతుంది. బ్రహ్మ అంటే ఏంటి, సంకల్పం, సృష్టి, ప్రపంచ వ్యవహారానికి మూలమైన విషయాలు, ఇవన్నీ ఇక్కడ చిక్కుముడిగా పడి ఉంటాయి. అంటే మానవుడు నేను నాది అనే మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాడు కదా, అది ఆ కుండలిని శక్తి పైకి ఊర్ధ్వముఖంగా లేచిన కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా నడిపిస్తే ముందుగా అది బ్రహ్మగ్రంథిని ఛేదిస్తుంది. అంటే సాధకుడికి నేను నాది అనే భావం పోగొట్టి స్వస్వరూప జ్ఞానం కలిగిస్తుంది. అంటే మనం ఇవన్నీ కూడా అశాశ్వతం కదా, అసలు శాశ్వతమైంది ఏమిటి అని జిజ్ఞాస వాళ్ళలో బయలుదేరుతుంది. కాబట్టి సృష్టాది సంబంధాలని వాటన్నిటినీ అప్పుడే ఇంకా భేదించుకొని పునర్జన్మరహితమైన ముక్తిని ప్రసాదిస్తుంది. అదే బ్రహ్మగ్రంథి భేదనం. ఈ రకంగా బ్రహ్మగ్రంథిని భేదించిన తర్వాత మణిపుర అనాహత చక్రాలను దాటి విష్ణు గ్రంథిని భేదిస్తుంది. అంటే ఇక్కడ మనం ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనుకున్నాం కదా, వాటి సమన్వయం కూడా ఇక్కడ తీసుకోవాలి. స్థూలం శరీరానికి ఉండే సంబంధం మనకి పోతుంది. ఈ శరీరం ద్వారానే కదా మనకి ఏమైనా బంధాలు ఏర్పడతాయి. ఈ శరీరం ఉంటేనే నువ్వు స్త్రీవా పురుషుడివా, నీకు అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, భార్య, భర్త, తల్లి, పిల్లలు, స్నేహితులు, ఆత్మీయులు, లేదా ఒక దేశంలో ఒక పౌరుడివి, ఇవన్నీ భావాలు ఎందుకుంటాయి నీలో శరీరం ఉన్నప్పట్టే. ఆ శరీర భావన ఎప్పుడైతే నిత్యం కాదు అని తెలిసి బ్రహ్మగ్రంథి, ఇవన్నీ మనం సృష్టించుకున్నవి, అందుకే బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం అంటారు. ఇది తొలగిపోగానే ఇది శరీరం నేను కాదు, స్థూల రూపం నేను కాదు, మరైతే ఏంటి, నా భావాలు నేను, నా వ్యక్తిత్వం, అది స్థూల రూపం. కాబట్టి ఈ రకంగా బ్రహ్మగ్రంథిని భేదించగానే, అంటే పోషణకు సంబంధించిన సర్వజీవుల పాలన, వ్యవహారం, పోషణ ఇవన్నీ నేనే చేస్తున్నాను, ఇవన్నీ జగత్తంతా నా వల్లే నడుస్తోంది అని ఒక అహంకారం ఉంటుంది. ఆ అహంకారం వల్ల ఈ పనులన్నిటికీ కర్త నేనే అని భావిస్తాడు. ఆ భావన వల్ల ఒక రకమైన ఆత్మానందం అతనికి పొందుతూ ఉంటాడు. ఆ ఆత్మానందానికి బ్రహ్మగ్రంథి ఎప్పుడైతే విచ్ఛేదనం జరుగుతుందో విష్ణు గ్రంథిని అది భేదించడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఆత్మానందానికి విఘాతం కలుగుతుంది. అప్పుడు అదే నేను చేస్తున్నది ఇది నేను కాదు, ఈ సూక్ష్మ శరీరం కూడా నేను కాదు అని చెప్పే ఒక అవేర్నెస్ అతనికి వస్తుంది. విష్ణు గ్రంథిని భేదించిన తర్వాత విశుద్ధి ఆజ్ఞా చక్రాలను దాటి రుద్రగ్రంథిని చేరతాడు అతను. రుద్రుడు ఎవరు, లయకారకుడు కదా. కాబట్టి రుద్రగ్రంథిని భేదించితే సర్వాన్ని లయం చేసే సాధకుడికి ఆ దేవి అమృతతత్వాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఏంటి, ఈ కారణ శరీరం కూడా నేను కాదు, అంటే ఈ శరీరం నేను కాదు, ఈ శరీరానికి సంబంధించిన వ్యక్తిత్వం నేను, నా భావాలు ఇవన్నీ కూడా నేను కాదు. ఇంకా నేనేమిటి, కారణ శరీరం, నేను అనుకుంటున్నవి ఇవి నేను కాదు, అనుకుంటున్నది కూడా నేను కాదు, ఎందుకంటే అనుకుంటున్నాను కదా. కానీ నిద్రావస్థలో, సుషుమ్నావస్థలో మనం ఏమిటి అనుకుంటున్నామో కూడా మనకు తెలియదు. ఆ అవస్థలో కూడా జీవుడు మనలో ఉన్నాడు. కాబట్టి ఆ జీవుడినే నేను అనే ఒక అవేర్నెస్ అతనికి వస్తుంది. అప్పుడే అతనికి రుద్రగ్రంథి భేదనం జరిగిపోతుంది. ఆ రకంగా అమృతత్వాన్ని పొందడమే రుద్రగ్రంథి భేదనం. అంటే ఇక్కడ కుండలిని శక్తికి 3 దశలు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మొదటిది నిద్రావస్థ. ఈ స్థితిలో కుండలిని ఎలా ఉంది, సర్పాకారాన్ని ధరించి తోక నోట్తో ఖర్చు పెట్టుకొని ఆధార చక్రాలను నిద్రిస్తూ ఉంటుంది.
సాధకుడు ప్రాణాయామం చేసి నిద్రావస్థలో ఉన్న కుండలిని మేల్కొల్పాలి. అప్పుడు ఏమవుతుంది, అది మంద్రస్వరంతో పూత్కారం చేస్తూ ఊర్ధ్వముఖంగా బయలుదేరి గ్రంథిత్రయాన్ని భేదిస్తుంది. గ్రంథిత్రయం అంటే 3 గ్రంథులు అని చెప్పుకున్నాం కదా. అవి ఏమిటవి? బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఇది 2వ అవస్థ. రుద్రగ్రంథిని ఛేదించిన తర్వాత సహస్రారాన్ని చేరి ప్రౌఢయ్యి తన పతి అయిన శివుడితో కలిసి విహరిస్తోంది అన్నారు. ఇది 3వ అవస్థ. ఇది కుండలి. ఈ 3 అవస్థలు లేదా దశలు అవి. అంటే ఈ 3వ దశలో అమ్మ నువ్వు నీ పతితో విహరిస్తున్నావు. నిద్రావస్థ, ప్రయాణావస్థ. నిద్రావస్థలో ఉన్నది ప్రయాణం చేస్తే ప్రయాణావస్థ, అక్కడ సుఖావస్థ. వీటినే కౌమారావస్థ, యోషిదవస్థ, పతివ్రతావస్థ అని కూడా అంటారు. అంటే మనం ఇక్కడ అప్పుడు బ్రహ్మగ్రంథికి దిగువ స్థానంలో సహస్రదళ పద్మ ఉంది. అది ఎలా ఉంటుందంటే పూర్ణ చంద్రుల్లా ప్రకాశిస్తూ ఉంటుంది. దాని కాంతి కిరణాలు సూర్యకిరణాల్లా ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ ఆ నుంచి క్ష వరకు సర్వవర్ణాలు అక్షరాలు ఉంటాయి. సహస్రారం అనేది 8 దళాలు కలిగిన పద్మం. దీనిలో 8 దిక్కులకు 8 దళాలు ఉంటాయంటారు. ఒక్కొక్క దళంలో 125 దళాలు ఉంటాయి. ఈ రకంగా మొత్తం 1000 దళాలు ఉంటాయి. ఇందులోని 8 దళాలు 8 దిక్కులకు తిరిగి ఉంటాయి. సహస్రదళ పద్మంలో ఒక్కొక్క భాగం మానవుల్లో ఒక్కొక్క లక్షణానికి ప్రతీక. ఆ సహస్రదళ పద్మం తూర్పు దిక్కు సద్బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఆగ్నేయం నిద్రా దపికల్ని సృష్టిస్తుంది. దక్షిణం అతనిలో ఉండే క్రూర బుద్ధి. నైరుతి తాపబుద్ధి. పడమర విలాసం, వాయువ్యం నడవడం మొదలైన విషయాలు. ఉత్తరం సురతాల్లో ఆసక్తి. ఈశాన్యం దానగుణం. పద్మాంతరాళం ఇహలోక విముక్తి. కేసరాలు ఉంటాయి కదా పద్మంలోని, అవి మెలకువ. తామర దుద్దుంటుంది లోపల, అది కళ. తామర దుంప నిద్ర. అంటే సహస్రదళ పద్మం చంద్రమండలం, అక్కడ కళంకరహితమైన చంద్రుడు ఉన్నాడు. ఈ మామూలు చంద్రుడు కాదు. అతడికి వృత్తిక్షయాలు ఉండవు. అతడు నిత్యం షోడశ కళాయుక్తుడు. ఆ చంద్రమండలం మధ్యలోనే త్రికోణం ఉంది. దానిలో మహాశూన్యం ఉంది. దాన్నే దేవతల రహస్యంగా సేవిస్తూ ఉంటారు. ఆ మహాశూన్యాన్ని రహస్యంగా సేవిస్తుంటే దాన్ని అతి ప్రయత్నం మీద కానీ మనం దాన్ని పొందలేం. అక్కడే పరమేశ్వరుడు ఉంటాడు. ఆయన ఎలాంటివాడు అంటే సర్వవ్యాపి, సర్వాత్మరూపి. అజ్ఞానం మోహం పోగొట్టి సాధకుడికి సుధాధారలనే ఆత్మజ్ఞానాన్ని అతను కలిగిస్తాడు. అప్పుడు సాధకుడు జీవాత్మ పరమాత్మల సమైక్యత సాధించి పరమహంస అవుతాడు. సహస్రారంలో ప్రవేశించిన కుండలిని శక్తి సాధకుడికి సర్వతోముఖమైన తేజస్సును కలిగించి అనంతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. దీనివల్ల అతనికి వాక్సిద్ధి అనేది కలుగుతుంది. భూత భవిష్యత్ వర్తమానాలు కూడా తెలుస్తాయి అతనికి. అతని సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ రకంగా ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తి సహస్రారం చేరి అక్కడ తన పతి అయిన శివుడితో కలిసి వేరిస్తోంది అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. ఇందులో ఇంకొకటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ సహస్రారంలో ఉండేది, ఇందులో మనం పంచభూతాలు అనుకున్నాం కదా. పంచభూతాలు ఎన్ని? 5. తన్మాత్రలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 1, మాయ, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు, ఇవన్నీ కలిపి ఎన్ని అయ్యాయి? 25 తత్వాలు అయ్యాయి. హిరణ్య గర్భుడనే సదాశివుడితో కలిసి శుద్ధ విద్యయే సాధాక్య కళ, అదే 26వ తత్వం. దీన్నే పరాచిద్రూప కుండలిని అంటారు. అందుకే ఈ రకంగా ఆధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి జీవాత్మని, సహస్రారంలో ఉన్నది పరమాత్మని. జీవాత్మ పరమాత్మల ఏకీభావమే ఈ శ్లోకార్థం. ఇదే సమయమత రహస్యం అన్నమాట. దీంట్లో మనకి ఇంకా బాహ్య పూజ చేసే వాళ్ళకి మనం ఆవాహన అంటే మనం ఎలా చేస్తామంటే, ఆత్మ అనేది దేహంలో ఉన్న వివిధ ఇంద్రియాల ద్వారా ప్రకాశిస్తోంది కాబట్టి వాటి యొక్క దేవతా రూపాన్ని ఆవాహన చేయడమే పరమేశ్వర ఆవాహన. ఆసనం సమర్పయామి అంటే శరీరానికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 14 ధర్మాలు ఉన్నాయి కదా. వీటిని వదిలి సర్వము బ్రహ్మ పదార్థమే అని భావించడమే ఆసన సమర్పణ. పాద్యం అంటే సాధకుడి శరీరంలో ఆ దేవి ద్వాదశాంతంలో ఉన్నదని చెప్పుకున్నాం కదా. అంటే బ్రహ్మం అనేది ఆత్మశక్తిలో ప్రవేశించి శుక్లబిందువు అయిందని చెప్పుకున్నాం కదా. కాబట్టి విమర్శ శక్తి శుక్లబిందువులో ప్రవేశించినప్పుడు రక్త బిందువు అవుతుంది. ఆ రెండింటి కలయిక వల్ల మిశ్రమ బిందువు ఏర్పడుతోంది. ఇప్పుడు ఆ శ్రీచరణాలని దేవి యొక్క కుడికాలు శుక్లవర్ణమైన ప్రకాశాంశ అయితే ఎడమకాలు రక్తవర్ణమైన విమర్శాంశ. ఈ 2 పాదాలను ధ్యానిస్తూ
వాటి భేదం లేదు అనుకోవడమే పాద్యం. అంటే కామేశ్వరులకు భేదం లేదు అంటే ఈశ్వర చైతన్యమే సృష్టిగా ఉంది, ఈశ్వర చైతన్యమే దీనికి అతీతంగా ఉండి సృష్టిని నడిపిస్తుంది. అంటే అంతా కూడా సర్వం కూడా ఆ శ్రీదేవి లేదు ఆ కామేశ్వర్ల చైతన్యమే అని మనం గ్రహించుకుంటాం. అలాగే ఆత్మే శ్రీదేవి అని గ్రహించి బ్రహ్మానంద సంధానం అనేది చెయ్యాలన్నమాట. అదే అర్ఘప్రదానం. ఇలాగ మనం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్వచ్ఛత స్వయం సిద్ధగా మనం చేసే ఆచమనం కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చి అక్కడి నుంచి స్రవించే అమృతధారలతో 72,000 నాడీ మండలాన్ని తడుపుతుంది. అదే స్నానం. శరీరంలో కాంతి అంతా పరాశక్తి తేజస్సే అని గ్రహించి బ్రహ్మానందాన్ని పొందడమే వస్త్ర ప్రదానం. సుషుమ్నా నాడే బ్రహ్మసూత్రం. అంటే ఇక్కడ ఆత్మరూపమైన పరమేశ్వర స్వచ్ఛమైంది కదా, ఆ స్వచ్ఛత స్వయం సిద్ధమైంది అని గ్రహించడానికే చేసేది మనం చేసే ఆచమనం. కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చి అక్కడి నుంచి స్రవించే అమృతధారలతో 72,000 నాడీ మండలాన్ని మనం తడుపుతాం కదా, అది ఆ తడిపేదే స్నానం అని మనం భావించాలి. శరీరంలో కాంతి అంతా పరాశక్తి తేజస్సే అని మనం గ్రహించుకుంటే అలా గ్రహించుకొని పొందే బ్రహ్మానందమే వస్త్రదానం. సుషుమ్నా నాడే బ్రహ్మసూత్రం. సాధకుడు తాను కూడా బ్రహ్మస్వరూపమే, మాయా మొదలైన వస్తువులతో తనకు సంబంధం లేదు అని గ్రహించి వాటిని ఎప్పుడైతే పరిచ్ఛేదిస్తాడో అదే ఆభరణ సమర్పణ. అంటే ఆభరణ సమర్పయామి అంటాం కదా, ఇది నిజమైన ఆభరణ సమర్పణ. అంటే పరాశక్తి ప్రభావం చేతే నా శరీరం ప్రకాశిస్తోంది కాబట్టి నేను కూడా ఆ పరమేశ్వరులాగే పవిత్రుణ్ణే అని భావించడమే చందన సమర్పణ. ఇంద్రియ వాంఛలకు లోను కాకుండా మనసును పరబ్రహ్మమయం చేసి అందులో లయం చేసి సర్వాన్ని బ్రహ్మమయం అనే తెలుసుకోవడమే పూజ. ఇంద్రియ చపలత్వానికి లోను కాకుండా వాటిని తన అధీనంలో ఉంచుకోవడమే ధూపం. సాధకుడు ఆకాశమే తన శరీరం అని భావించి తన శరీరంలో ఉన్న పరాశక్తిని అంటే ఆ చిట్కలను దీపంగా భావించడమే దీప సమర్పణ. ఇంద్రియ చాంచల్యం లేకుండా బ్రహ్మాకార వృత్తితో ఉండడమే నైవేద్యం. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలను అన్నింటినీ కూడా తురియంలో విలీనం చేయడమే తాంబూల సమర్పణ. కుండలిని శక్తిని మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు, బ్రహ్మరంధ్రం నుండి మూలాధారం వరకు సుషుమ్న గుండా తిప్పడమే ప్రదక్షిణ. ఈ రకంగా ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి సుషుమ్నా గుండా సహస్రారం చేర్చి తర్వాత ఆధార చక్రంలోకి రప్పించడమే సాధకుడైన యోగి చేయవలసిన పని. ఇది సమయమత రహస్యం. ఈ రకంగా పూజ అనేది మనం భావిస్తే అప్పుడు అది నిజమైన పూజగా మనకి తెలుస్తుంది. అప్పుడే మనకి కరెక్ట్ అయిన ఆత్మ అనుభూతి అనేది మనకి పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇందులో ఏంటంటే ఇంకాను మనకి ఇదే విషయాన్ని మనం ఇంకొంచెం సింప్లిఫై చేయడానికి ఒక్కసారి మళ్ళీ ఆ శ్లోకాన్ని మనం ఇందులో దీన్ని మనం ధ్యానపరంగా చెప్పుకున్నాం, దీన్ని మనం ఇప్పుడు ఉపాసన పరంగా ఎలా చేయాలి అన్నది కూడా మనం చెప్పుకోవాలి కదా. ఒక్కసారి మళ్ళీ ఈ అర్థంతో మళ్ళీ ఈ శ్లోకాన్ని మళ్ళీ ఇప్పుడు చదువుదాం. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరితమాకాశము ఉపపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహ రహసి పద్యా విహరసే మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం అన్నారు. అంటే స్థితం స్వాదిష్టానే హృది మరితం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పద్యా విహరసి అన్నారు. అంటే ఇక్కడ మనకి ఇంతవరకు చెప్పుకోవడం వల్ల మనకు తెలిసింది ఏంటి? స్థూల వర్ణన క్రితం శ్లోకాల్లో అయింది, సూక్ష్మం కూడా అయిపోయింది. ఇప్పుడు కుండలిని శక్తిని మనం చెప్పుకుంటున్నాం. దీన్ని మనం భావంలోనే చేయాలని చెప్పుకున్నాం కదా. కుండలిని లాంటివి సరి అయిన గురువు ఆధ్వర్యంలో చేస్తేనే అవి పండుతాయి. కాబట్టి ఆసనాలు అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఎవరికైతే కుండలిని అధోముఖంలో ఉంటుందో వారికి దేహమే నేను అనే భ్రాంతి ఉంటుందని కూడా చెప్పుకున్నాం. కానీ ఈ కుండలిని శక్తి కొంచెం మనం పరిచయం చేసుకోవాలి. అంటే దీన్ని పైకి లేచినట్టుగా భావించినా అది లేస్తుంది అంటారనమాట. అందుకని సరిగ్గా జీవుడు ఇది ఎలాగ ప్రవేశిస్తుంది జీవుల్లో అంటే జీవుడు గర్భంలో ప్రవేశించిన
మొదలు వాడి మెదడు నిర్మాణం జరుగుతున్న దశలో బ్రహ్మరంధ్ర స్థానంలో ఈశ్వరుని శక్తి ప్రవేశం జరుగుతుంది అంటారు. ఆ ప్రవేశించిన శక్తి సన్నని సుషుమ్న అనే నాడి ద్వారా ఆ వ్యక్తిలో నిరంతరం ప్రవాహం చేస్తూ ఉంటుంది. అదే శక్తి క్రమంగా హృదయ మండలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి 72,000 నాడుల ద్వారా శరీరం అంతా ప్రసరిస్తూ జీవుడి ఉనికి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రవాహం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అంటే తర్వాత కూడా శరీరం అంతటా ప్రసరిస్తూ ఉంటుంది. కానీ పైన ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అటు వెళ్ళదు. అంటే అందరికీ కూడా కుండలిని ఉంటుంది, కానీ పశువుల్లో కూడా ఉంటుంది. కానీ దాన్ని పైకి ఊర్ధ్వముఖంగా లేపగలిగే శక్తి మాత్రం మనిషి శరీర నిర్మాణంలోనే ఉంది. అందుకే అన్నిటికంటే మనిషి జన్మ ఉత్కృష్టమైంది. ఈ మనిషి జన్మ ఎత్తినప్పుడు మాత్రమే మనం ఈ శరీర బంధాల నుంచి, అంటే స్థూల సూక్ష్మ ఆ కారణ శరీరాల నుంచి మనం బంధ విముక్తులమయ్యి బ్రహ్మల్లో కలిసిపోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి దీన్ని ఎలాగ మనం ఊర్ధ్వముఖంలో మనం ప్రయాణం చేస్తాము అంటే, ఇక్కడ అధోముఖంలో ఉన్నప్పుడు దీన్ని సుఖపెట్టడమే మన లక్ష్యం అనుకుంటాం కదా. అలా కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఈ శరీరాన్ని యోగ వస్తువు అని గ్రహించినప్పుడు నిరంతర ఆధ్యాత్మిక సాధన కానీ చేస్తే దాని నిరంతర భక్తిభావంతో ఉన్నా లేకపోతే జ్ఞానభావంతో ఉన్నా కుండలిని జాగరణ అనేది జరుగుతుంది. అంటే మన చిత్తవృత్తి అటు తిరిగితే ఎటో ఊర్ధ్వముఖంగా, అంటే మంత్రజపం చేసామనుకోండి, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉంటే ఆ మంత్రజపం వల్ల ఆ అక్షరాల్లో ఉండే ఆ బీజాక్షరాల్లో ఉండే ఆ జ్ఞానశక్తి లేదా భక్తిభావం అవన్నీ కూడా మనలో ఉండే చైతన్యాన్ని పైకి నిద్ర లేపుతాయి. ఆ రకంగా జ్ఞాన మార్గంలో ఉన్నా కూడా, అంటే పరతత్వమే నేను అనే దాని వైపు మన మనసు ఎప్పుడు ఉంటే అప్పుడు యోగ మార్గంలోనైనా, అంటే మనం యోగ మార్గం అంటే ఒక గురు శుశ్రూష చేసి అక్కడ దగ్గర జాగ్రత్తగా మనం యోగా అంతా నేర్చుకునే ఆసనాలు అన్నీ వేసి యోగ ముద్రలు చేసి ఊపిరిని కుండలిని, అంటే మనం ప్రాణాయామ ప్రత్యాహారాలు అన్నిటినీ చేస్తూ కూడా మనం ఈ కుండలిని శక్తిని నిద్ర లేపచ్చు. కాబట్టి భక్తి మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ యోగ మార్గంలో కానీ ఎప్పుడైనా పరతత్వానికే మనం వెళ్తున్నాము. ఆ సాధన అలా చేస్తూ ఉంటే మనకి జరిగేది ఏమిటంటే నిద్రపోతున్న కుండల్ని పైకి లేస్తుంది. మనలో 6 స్థానాల్లో ఆ చైతన్యం ఉందని చెప్పుకున్నాం కదా. మన శరీరంలో పంచభూత తత్వాలు ఉన్నాయి కదా, వాటిని నియంత్రించేవి కూడా మన శరీరంలో చక్రాలు అన్నమాట. అందుకే సాధనలో మనం ఎప్పుడు పద్మాసనం వేసుకొని మఠం వేసుకొని కూర్చోమంటారు. ఎందుకంటే ఇలా చిన్నగా పూజలో వాటిలో మఠం వేసుకొని కూర్చోవడం వల్ల మొట్టమొదటిగా మన ప్రయాణం జరిగినప్పుడు బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం జరుగుతుంది. ఈ స్థూల శరీరం నేను కాదు అనుకుంటాం. అక్కడి నుంచి 2 చక్రాలు, రెండు చక్రాలు కదా ఈ బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి ఉన్నాయి. 2 చక్రాలు దాటిన తర్వాత విష్ణుగ్రంథి విభేదనం, అది భేదింపబడితే ఏమవుతుంది, ఈ సూక్ష్మ శరీరం నేను కాదు అని అర్థం అవుతుంది. తర్వాత ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికి రుద్రగ్రంథి భేదన, శివధనుస్సు భంగం, ఇవన్నీ కూడా ఈ కథలన్నీ ఇవే అనమాట. రుద్రగ్రంథి భేదనం జరిగిందా కారణ శరీరం నేను కాదు అని మనకు తెలుస్తుంది. ఇంతకాలం ఈ 3 శరీరాలు నేనే అనుకుంటున్న అజ్ఞానం మన నుంచి వెళ్ళిపోతుంది. ఆ అజ్ఞానమే త్రిపురాసురులు, వాటిని భేదించడమే త్రిపురాసుర సంహారం. ఇది జరిగితే జీవుడు ఆ పరమ చైతన్యంలో, అంటే సహస్రారంలో లీనమై పోతాడనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, మహీమూలాధారే కమపి మణిపౌరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృదిమరితమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహ రహస్య పత్యా విహరసి అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ పృథ్వీ చక్రం మహీమూలాధారి అంటే పృథ్వీ చక్రం, భూతత్వం, జలం, కమపి అంటే జలం. కాబట్టి జలానికి సంబంధించిన చక్రం మణిపురకం, నాభి దగ్గర ఉంటుంది కదా అది. ఇంకోటి స్వాధిష్టానం, అది అగ్నితత్వం. అంటే పృథ్వీ చక్రం, భూతత్వం, తర్వాత నెక్స్ట్ ఏంటి మణిపురకం చెప్పారు, స్వాధిష్టానం చెప్పకుండా. కాబట్టి ఎందుకు చెప్పారు అంటే భూతత్వం తర్వాత జలం తర్వాత అగ్ని అంటారు శంకరాచార్యుల వారు. ఇంకొకటి స్వాధిష్టానం, అది అగ్నితత్వం. 3వ స్థానంలో గురువుగారు పెట్టారు. ఎందుకంటే భూమి కూడా అని చెప్పాలి, కానీ ఇది సక్రమమైన యోగ పద్ధతి అంటారు. జలస్థానంలో మణిపూరక చక్రం దగ్గరే ధ్యానం చేయాలి. నారాయణుడికి కూడా కమలం పుట్టేది నాభి స్థానంలోనే కదా, అది జలస్థానమే. అగ్నిస్థానం స్వాధిష్టానం, అందుకే హుతవహం స్థితం స్వాధిష్టాని అన్నారు. అంటే హృదిమరుతం అంటే వాయుస్థానం అనమాట. అంటే ఇప్పుడు ఈ శ్లోకాల్లో మనం
ఒక్కొక్కటి క్లాసిఫై చేసుకొని వస్తే, వాయుస్థానం హృదయం, అదేంటది అనాహత చక్రం. విశుద్ధి స్థానం ఆకాశం. మనోభి భ్రూమధ్యే అన్నారు. ఆ మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం అన్నారు. అంటే ఏంటి? మనోస్థానం భ్రూమధ్యం. అందుకే భ్రూమధ్య స్థానంలో ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. ధ్యానం అనేది అటు జ్ఞానానికి ఇటు భక్తికి కూడా అవసరమే. అందుకే శ్రీ విద్యలో అమ్మవారిని ఒక్కో చక్రంలో ఆ తల్లిని ఆరాధిస్తాం. ఆ పంచభూతాల్ని నియంత్రించే శక్తిని, మనలో ఉన్న పరాశక్తిని ధ్యానించడం ద్వారా మనకి శ్రీచక్రాల ద్వారా క్రమంగా మనకి సాధించడం జరుగుతుందన్నమాట. కాబట్టి అంటే ఈ మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం అంటే ఈ మూలాధార చక్రం నుంచి దాన్ని ఛేదించి అమ్మ కామేశ్వరంతో కలిసి విహరించే వరకు కూడా ఈ మొత్తాన్నే కులపథం అంటారు. కులం అంటే సుషుమ్నా నాడి సంచరించే మార్గం. ఛేదించిన తర్వాత పైకి వెళ్తూ ఏం చేస్తుంది? వెళ్తే అక్కడే అదే మహాకైలాసం. ఈ మహాకైలాసానికి వెళ్ళగానే ఈ కుండల్ని ఆయనతో కలిసిన అంటే భర్తతో కలిసిన భార్యలాగా కలిసిపోతుందట. సహస్రారే పద్మే రహతి అంటే రహస్యంగా, అంటే పత్యారహే పతితో కలిసి వేరేస్తున్నావు అమ్మా నువ్వు అంటే ఆ నువ్వు ఏ నువ్వు అంటే మూలాధారం నుండి ఈ గ్రంథి విభేదినిగా సహస్రారం వరకు ఆయన్ని కలవడానికి వెళ్తున్న ఆ నువ్వు ఏది? ఆ స్థితిని పొందగలిగేది ఎవరు? ఆ మోక్షాన్ని ఎవరిస్తున్నారు? ఏది బ్రహ్మానందం? ఆ స్థితిని పొందేది ఏమిటి అంటే మనలో ఉండే జీవ చైతన్యమే అది. కాబట్టి ఆ జీవ చైతన్యాన్ని మనం పొంది ఆ మూలాధారం నుంచి అంటే మూలాధార చక్రం నుంచి మనం జాగ్రత్తగా ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ఒక్కొక్క గ్రంథిని మనం బ్రేక్ చేసుకుంటూ అంటే విచ్ఛేదనం చేసుకుంటూ అమ్మవారి ప్రయాణం అలా జరిగి ఏమవుతోంది? అన్ని అవస్థలను దాటి అక్కడ సహస్రారం దాటిన తర్వాత అక్కడున్న పరమేశ్వరుణ్ణి కలిసి అందులో లీనమైపోతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే, అందుకే ఓ పరమేశ్వరి మూలాధార మణిపుర స్వాధిష్టాన అనాహత విశుద్ధ చక్రాల్లో క్రమంగా ఉన్న భూత జల అగ్ని వాయు ఆకాశ మనస్తత్వాల్ని అధిగమించి నువ్వు సుషుమ్నా సర్వస్వాన్ని కూడా భేదించి సహస్రదళ పద్మంలో ఏకాంతంలో నీ పతిదేవునితో విహరిస్తుంటావు తల్లి అని ఆవిడ ప్రయాణాన్ని చెప్తూ మనం సాధన అనేది ఎలా చెయ్యాలి అనేది కూడా ఇక్కడ మనకి గురువుగారు చెప్తున్నారనమాట. కాబట్టి వీటిని ఈ రకంగా మనలో మనం లయమనుచుకొని ఏకైక శివపరబ్రహ్మంలో లీనం అవ్వాలని నిశ్చయించుకుంటే అప్పుడు మాత్రమే ఆ చితిగ్నికుండ సంభూత అనే నామం చేత పిలువబడే శ్రీలలిత మనకి స్వరూప నిర్గుణంగా ఉండి అందులోంచి పుట్టిన సగుణ స్వరూపమైనది అనే భావన కలిగి మనకి ఆవిడని ఎలా ఆరాధించి ఆవిడలో ఎలా కలిసిపోయాము అనే ఆ ప్రయాణంలో ఆనందానుభూతిని కూడా మనకిచ్చి మనం ఒకవేళ అక్కడికి వెళ్ళినా మళ్ళీ ప్రపంచంలోకి వస్తాం. వచ్చినప్పుడు మాత్రం ఆ అనుభూతితోనే వస్తాం. మళ్ళీ ఇప్పుడు అంటే పాలలోంచి పెరుగు అయ్యి పెరుగులోంచి వెన్న తీసిన తర్వాత ఆ వెన్న మళ్ళీ ఎందులో వేసినా మళ్ళీ కలవదు. అలాగే ఉంటుంది, కానీ మజ్జిగలో వేస్తే అది మళ్ళీ వేట్లోని కలవదు. అలాగా ఈ ఆనందానుభూతిని పొందిన సాధకుడు మళ్ళీ ప్రపంచంలోనే ఉంటాడు. ఇవన్నీ మనలో అంతర్గతంగా జరుగుతాయి. జరిగిన మనం ఎప్పుడైతే ఆ సాధనా స్థాయికి వెళ్తామో, ఆ చరమాంకమైన స్థితికి వెళ్తామో, ఆ తర్వాత మళ్ళీ మూలాధారానికి వచ్చినా మనం ఈ ప్రపంచ సంబంధాలు అనేవి తెలుసుకో, మన దృష్టికోణం మారుతుంది. అంతవరకు ఏమనుకున్నాము? ఈ సాధన చేయనప్పుడు ఈ ప్రపంచం ఈ శరీరమే నిత్యం, దీంతో ఉండే సంబంధాలే నిత్యం, ఈ కారణ శరీరమే నిత్యం అనుకున్నాం. ఇవన్నీ నేనే చేస్తున్నాను, నాకు సంబంధించినవే, నేను శాశ్వతమయ్యాము అని చెప్పి అనుకుంటాం. ఎప్పుడైతే ఈ బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్ర గ్రంథి భేదనం జరిగి మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రయాణం చేసి తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలను దాటిన ఏ మహా చైతన్యం అయితే ఉందో అందులో ఆ సాదా కళలో మనం ఎప్పుడైతే కలిసి ఈ 25 తత్వాలని దాటి మనం ఎక్కడైతే ఆ పరమేశ్వరి తత్వం ఉందో దాన్ని తెలుసుకుంటామో
మళ్ళీ ప్రపంచంలోకి వచ్చినా వాటికి అంటకుండా మనం నిమిత్తంగా ఉంటూ ద్రష్టగా ఉంటాం. స్పెక్టేటర్ లైక్ లివింగ్ అనేది ఇక్కడే విత్ అవేర్నెస్. ఎప్పుడూ నేను ఈ శరీరం కాదు, ఇవి మనకి అదే భగవద్గీతలో కూడా అతను చెప్తాడు, కర్మఫలాలన్నింటినీ త్యాగం చేసి వేటికే అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడనమాట, దేనికే అంటకుండా. అలాంటి సాధన టెక్నిక్ని ఇక్కడ గురువు గారు ఆ తంత్రాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఆవిష్కరించడం జరిగింది. రేపు 10వ శ్లోకం గురించి చెప్పుకుందాం.